ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏంటో వైసీపీ వాళ్ళందరికీ గడ్డు కాలం వచ్చినట్టుందండి. నాకు ఈ వార్తలన్నీ ఇవే వస్తున్నాయి ఈరోజు. తమ్మినేని సీతారాం ముందు అతని గురించి మొదలు పెట్టాలంటే, నిన్న అతను ఆవదాల వలస పోలీస్ స్టేషన్కి అతను అటెండ్ అయ్యాడు. ఇంట్లో శ్రీవాణి, ఆయన భార్య శ్రీవాణి గురించి చెప్పాలంటే నేను ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చదివానండి. ఆ న్యూస్ మరి ఎంతవరకు ఫ్యాక్టో కాదో నాకు తెలియదు. ఈ తమ్మినేని సీతారాము చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు బాబు గారు ఇంటికి పిలుస్తారు మంత్రుల్ని కలవడానికి. సో ఆయన అపాయింటెడ్ టైం కంటే ముందు ఒక అరగంట ముందెళ్ళి తమ్మినేని సీతారాం మిగతా మంత్రులందరూ బయట వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ లాన్లో కూర్చున్నప్పుడు తమ్మినేని సీతారాం భార్య వచ్చి చెప్పు తీసుకుని పటాపటా కొట్టిందంటే తమ్మినేని సీతారాంని. ఇది ఎంతవరకు ఫ్యాక్టో నాకు తెలియదు. సోషల్ మీడియాలో నడుస్తున్న వార్త నేను చెప్తాను. ఐఎమ్ నోవే రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మీలో ఎవరైనా బాబు గారు టెన్యూర్లో ఇలాంటివి జరిగిందని మీరు ఉంటే కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో కొట్టిందంట. కొడితే షాక్ అయిపోయాడంటే తమ్మినేని, కానీ ఏం మాట్లాడలేదంట. లోపలికి వెళ్ళి బాబు గారితో చెప్పిందంట, ఇతనికి అక్కుంబక్కుములు ఎక్కువైనాయి, అంటే ఫైనాన్షియల్గా కాదు ఇంకో రకంగా. సో ఎక్కువైనాయి, సో అందుకే నేను పీకాను అని చెప్పి. అంత వీరవనిత మన శ్రీవాణి. అది కాకుండా శ్రీవాణి ఎలా బెదిరిస్తుందో ప్రతి ఒక్కళ్ళని. ఏంటారా చిన్న మొక్కేయండి ఇక్కడ. సెపరేట్ మీరు అవ్వలేదు, మరి నాకు 10 సార్లు మాట్లాడడం గట్ట చేత కాదు నాకు. ఈ రోజు ఎట్లా విజయవాడ వెళ్తున్నాను, సీఎంని కలుస్తాను, అవన్నీ ఫోటోలు తీసుకున్నాను. నేనైతే ఇది చేస్తాను, యాక్షన్ కి అయితే వెళ్ళిపోతాను. మీ కన్సర్న్ నోడు రాడు, కింద మీరుంటారు, ఏమండి మేదోడు రాడు. సో మొత్తానికి నేను పోలీసులు కూడా అదే రీతిలో ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి లెవెల్లో పోలీసులు కూడా ఆడుకుందాం అని చూస్తే, సరిసార్లే నీ డ్రామాలన్నీ పక్కన పెట్టు అని చెప్పి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు. పొద్దున్నే 9 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 దాకా మధ్యలో లంచ్ బ్రేక్ కొంచెం ఇచ్చి మళ్ళీ టీ కాఫీ టైం ఇచ్చి వీళ్ళనైతే మొత్తానికి దులిపేశారు. అందరూ రాజులు గారు ఎవరైతే ల్యాండ్ విషయం ఉందో అసలు ఓనరు, ఆయన డెత్ సర్టిఫికేట్ నువ్వు ఎందుకు క్రియేట్ చేసావంటే సమాధానం లేదు. దాని తర్వాత అదవాల రజనీ ఎవరినన్నా అంటే నాకు తెలియదు, మర్చిపోయాను. ఈ సమాధానాలు చాలా స్ట్రాటజిక్గా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది కాకుండా తమ్మినేని సీతారాం నిన్న వచ్చిన వెహికల్ పైన స్టిక్కర్ అలాగే ఉంది. ఇంకా స్పీకర్ అని ఫీల్ అయిపోతున్నాడేమో రాష్ట్రంలో తిరగడానికి వెచ్చలు పెడతానంగా. ఆ స్టిక్కర్ని సగం బీకితే కొమ్ములు తగ్గుతాయి అందరికీ. ఇది వాస్తవం, దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో తమ్మినేని సీతారాం గురించి కూడా ఈరోజు ఈనాడులో ఆర్టికల్ వచ్చిందండి, స్టిక్కర్ అలాగే ఉందని. సో ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం లేకుండా మౌన ముద్ర వేసుకుని కూర్చోడానికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడ మాత్రం ప్రాపర్ టెనికాయిడ్ గేమ్ ఆడింది పోలీసులతో. వాళ్ళు అలాగే వేశారు, తిను అలాగే వేసింది. మొత్తానికి పేడ కింద అయింది. ఇదంతా పక్కన పెట్టు, చిరంజీవి ఎక్కడ ఉన్నాడని అడిగారు పోలీసులు ఈ తమ్మినేని సీతారాంని. ఒకప్పుడు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఎలగబెట్టిన తమ్మినేని సీతారాం ఆ విషయంలో నేను ఇలా చిరంజీవి దగ్గరికి వచ్చే ముందు నాకు ఇతని కోపం గురించి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు చెప్పుతో కొట్టాడు, వాళ్ళ భార్య వచ్చి చెప్పుతో కొట్టింది ఇతన్ని అనే సన్నివేశం ఉంది కదండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. సో అందుచేతనే నా వీక్ పాయింట్లన్నీ నీకు తెలుసు కదా అని చెప్పి స్పీకర్ అయిన వెంటనే వైసీపీ జులుం కూడా ఎలాగో సాగించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కూర్చో అని చెప్పి రెచ్చిపోయాడేమో అని నా డౌట్. మీకు ఈ డౌట్లు ఉన్నాయా? ఏంటి చిన్న అగ్రెసివ్ మూమెంట్ అయ్యింది ఇక్కడ. సో ఈ లెవెల్లో రెచ్చిపోతే బాబు గారు తమాయించి కూర్చున్నారా? పాపం కదండి, ఇలా ఉంటుంది పరిస్థితి. సో బాబు గారు ఏమనరు పాపం, కానీ ఏళ్ళకేళ్ళకే లోపల దురద అలా వస్తుంది. సో తమ్మినేని సీతారాం, ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్. నీ కొడుకు ఎక్కడున్నాడు సీతారాం ఒకసారి చెప్పండి. నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియదంట. అంటే సీతారాంకి కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. సరే నీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు కదా, ఇలా కోర్టు కేసుల్లో ఇంత అదబాల రజనీలు వీళ్ళు ఎవరిని గురించి నీకు తెలియదు కదా, వీడియో ఎలా చేసి పెట్టావు నువ్వు అని అంటే, అక్కడక్కడ న్యూస్ ఛానల్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి వీడియో చేసి నేను ఎక్కడ పారిపోలేదని ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో ఆ వీడియో అలా చేశాను నేను అని చెప్తున్నాడంట. సో చిరంజీవిని ఎప్పుడు దొరికితే అప్పుడు చెక్ చేయడం ఖాయం. ఎందుకంటే అతని పైన దెర్ ఇస్ నో బెయిల్, నో స్టే, ఇలాంటివి ఏం లేవు. బెయిల్ ఇవ్వాలి అతనికి. వీళ్ళకి కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ డ్యూరేషన్ ఇచ్చారు, కంప్లీట్ బెయిల్ కాదు వీళ్ళకి. సో మళ్ళీ రావాలి విచారణకు అన్నారు. మేబీ ఈసారి కూడా అంటే తమ్మినేని సీతారాంని వాళ్ళ భార్యను లోపలేస్తారు. ఎందుకంటే ఈ కేసుతో వాళ్ళు ప్రైమ్ పీపుల్. ఇలాగే చిరంజీవి కోసం గాలింపులు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలో దాక్కున్న చిరంజీవి అయినా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తారు. మొత్తానికి ఆవదాల వలసలో వీళ్ళ పొలిటికల్ చాప్టర్ క్లోజ్డ్, ఫర్ ఎవర్ క్లోజ్డ్. ఏ మొహం పెట్టుకుని బయటకు వస్తారు. ఇంకా ఇది కాకుండా వీళ్ళపైన చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి. మా భూమి కొట్టేశాడని చెప్పి ఈ తమ్మినేని పైన వరుసవారీగా కేసులు నమోదవుతున్నాయి. చూస్తుంటే సుఖ జీవితం అనేది లేదు. సో ఏమంటారు మీరందరూ? ఇంకా ఈ స్టిక్కర్ అతికించుకుని తిరగడం ఏంటి? అండ్ చెప్పు చెంపా సీన్ గురించి మీ ఎవరికైనా ఐడియా ఉందా? అది జస్ట్ సోషల్ మీడియా రూమరా? అండ్ చిరంజీవికి ఎక్కడున్నాడు ఈ క్యాండిడేట్ తెలియకపోవడం ఏంటి? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.